హాయ్ హలో నమస్తే నేను విపాసాని మమత 100 టీవీ న్యూస్ దట్ మ్యాటర్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన కో హోస్ట్ నవీన్ గారు ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి, అలాగే మన కొత్తగా వచ్చిన మూవీ ఏదైతే ఉందో గేమ్ చేంజర్ గురించి కొన్ని మ్యాటర్స్ చెప్తారు. అలాగే మెయిన్ ఏంటంటే ఇది న్యూ ఇయర్ కాబట్టి చాలా అంటే చాలా డ్రగ్స్ బయటపడ్డాయి, దాని గురించి కూడా కొన్ని మ్యాటర్స్ చెప్తారు. మరి ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే నవీన్ గారు. నమస్తే మమత గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మీకైతే న్యూ ఇయర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు అలాగే 100 టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గేమ్ చేంజ్ మూవీ గురించి ట్రైలర్ గురించి మా ప్రేక్షకులకి కొన్ని మాటలు. గేమ్ చేంజర్ యాక్చువల్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా పుష్ప 2 మధ్య కొంచెం వైరల్ అయింది, కానీ లేకపోతే ఈ మధ్యలో కొన్ని గ్లిమ్స్ వచ్చి ఇంకా వైరల్ టాపిక్ అయ్యేదేమో అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే గేమ్ చేంజర్ ఈస్ నాట్ ఎ నార్మల్ ఒక లైన్ లేకపోతే ఇట్లా ఉంటుందని మనం చెప్పుకునే అంత ఈజీ సినిమా అయితే కాదు. బికాస్ తక్కువ టైంలో ఆల్మోస్ట్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇమిడిపోయేలాంటి ఆ నటన చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా, చిరంజీవి గారు తర్వాత రామ్ చరణ్ గారు తీసుకున్నారంటే ఆబ్వియస్లీ ఎస్ అనే చెప్పుకోవాలి. ఆ నటన లేకపోతే ఆ డాన్స్ కానీ ఆ గ్రేస్ కానీ, ఆయన పద్ధతిగా చాలా కూల్గా ఉంటారనమాట. ఏమైనా టంగ్ స్లిప్ అయితే అది చిరంజీవి గారి మీద పడుతుందేమో అన్నంత జాగ్రత్తగా రామ్ చరణ్ గారు ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. దట్ ఐ లైక్ ఎప్పుడు కూడా. అండ్ ఇంకొకటి, ఆయన తక్కువ టైంలో, ఎందుకంటే చిరంజీవి గారు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అనుకుంటా, 36+ ఇయర్స్, నియర్లీ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండగా మెగాస్టార్. కానీ ఆయనకి ఇంకా కొంచెం చూసుకుంటే 20 ఇయర్స్ కూడా అవ్వదు. కానీ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్. అంటే తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన ఫేమ్ వచ్చింది అంటే ఈయన నిలబెట్టుకోవడంలో కూడా హీఈస్ గ్రేట్ పర్సన్. ఈ తక్కువ టైంలో గ్లోబల్ స్టార్ అయిన తర్వాత ప్రతి పారామీటర్ ఇంపార్టెంటే. కేవలం సినిమా వల్ల ఆయన అంత పేరు తెచ్చుకున్నప్పుడు, అలాంటి వరల్డ్ ఫేమస్ అయిన తర్వాత, ఐ మీన్ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత అంతే తీరులో ఆ సినిమాని కూడా తెరకెక్కించాలి. సో ఆయన దానికోసం ఎప్పుడు వర్కౌట్ చేశారు. అండ్ రీసెంట్ గా 256 feet కట్అవుట్ ఏదైతే పెట్టారో ఆల్రెడీ గిన్నిస్ రికార్డ్. సో సూపర్ ఎక్సలెంట్ అన్నమాట. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించే తెలంగాణలో బెనిఫిట్ షోస్ లేవు అన్నారు కాబట్టి అదొకటి చాలా పెద్ద డిసప్పాయింట్. ఎందుకంటే 2-3 రోజులకే 4 రోజులకే ఆ కాస్ట్ అండ్ క్రూ ఎంత జాగ్రత్తగా ఉన్నా విత్ ఇన్ 2-3 days లో మనకి చేతిలోకి వచ్చేస్తుంది సినిమా అనేది. సో ఇలాంటి టైంలో బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ గా జరిగిన ఒక సిచ్యువేషన్ వల్ల, బట్ అదొక్కటే మైనస్ పాయింట్. మైనస్ అంటే ఆల్మోస్ట్ పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి మూవీస్, చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బెనిఫిట్ షోస్ ఉండవు. నెక్స్ట్ వేరే రాష్ట్రాల్లో, అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫేమే కదా ఎక్కువ. అలాంటిది ఒక రాష్ట్రంలో లేదు అంటే ఎకనామికల్లీ చాలా మైనస్ అవుతుంది. ఒక భాషలోనే కాదు, అన్ని రకాల భాషల్లో కూడా తీస్తున్నారు. ఆబ్వియస్లీ గ్లోబల్ స్టార్ కదా. గ్లోబల్ స్టార్ అన్నప్పుడు ఆబ్వియస్లీ పారామీటర్ ఉంటది, ఆ రేంజ్ కి వెళ్ళాలి. అండ్ ప్రతి ప్రేక్షకుడు కూడా ఆదరిస్తేనే కదా గ్లోబల్ స్టార్ అయింది. అంటే ఇప్పుడు మీ మాటల్లో మన పుష్ప 2 కన్నా ఈ ట్రైలర్ చాలా బాగుందని అనుకోవచ్చా? యాక్చువల్గా స్టోరీని కంపేర్ చేసుకోవచ్చు, కానీ ఆ స్టోరీ మనకు తెలిసిన తర్వాతే. గేమ్ చేంజర్ స్టోరీ మనకు తెలియదు యాక్చువల్గా, కానీ ఆయన మాస్ ఓరియంటెడ్ అదైతే తెలుస్తుంది. అఫ్ కోర్స్ పుష్ప మనకు తెలుసు కాబట్టి మాట్లాడొచ్చు. గేమ్ చేంజర్ గురించి ఏం మాట్లాడలేం కదా, ఏం మాట్లాడలేదు. సో సినిమా వచ్చేంత వరకు అదే కదా క్రేజ్ అంటే. రామ్ చరణ్ గారు క్రేజ్ అంటే అదే, ఏం ఉంటది అనేదే టాపిక్ ఇక్కడ. సో అదే థియేటర్స్ వరకు తీసుకొని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎలా సాటిస్ఫై చేస్తారనేదే డైరెక్టర్ గారి టాలెంట్. అదంతా తెలిసిపోతే సినిమా ఏముందండి, అంతే కదా. మరి ఇంతకు ముందు ఉన్న మూవీలో రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారు, ఈ మూవీలో ఎలా అంటే మీకు ఎలా కనిపిస్తున్నారు? ఈజ్ హీరో, ఈజ్ ఆల్వేస్ హీరో, గ్లోబల్ హీరో. అదే కదా అని చెప్తున్నా ఇందాక నుంచి కూడా. ఆయన నడిచే పద్ధతి ఏదైతే ఉందో, చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఉనికి పుచ్చుకున్న నటుడు అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తారు. ఐ మీన్ చాలా పద్ధతిగా, ఎక్కడా కూడా టంగ్ స్లిప్ అవ్వరు. అలా అని వైరల్ కంటెంట్ వైపు వెళ్ళరు. ఆయన పని ఆయన చూసుకుంటారు, నీట్ గా వెళ్తారు, వచ్చేస్తారు అంతే. ఓకే, సో గేమ్ చేంజర్ గురించి అయితే చాలా ముచ్చట్లు చెప్పేసారు.